పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో ప్రజాపాలన విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు. అనంతరం మండల కేంద్రంలో డబుల్ రోడ్డు, హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవ సభలు నిర్వహించుకుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక 10 నెలల ప్రభుత్వంపై ధర్నాలు చేస్తామని చెప్పడం చాలా బాధాకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళుతుందని మంత్రి తెలిపారు. మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలో భాగమైన ప్రధానంగా మహిళా సోదరిమణులకి 9వ తారీఖు నుంచి ఉచిత బస్సు రవాణా సౌకర్యం యావత్ రాష్ట్రానికి అందజేశారు. 1,20,00,000 ఉచిత బస్సు టికెట్ అందరికీ కూడా రాష్ట్రంలో మన అక్కడో చెల్లెనో మన అమ్మలో ఎవరు ఈ రాష్ట్రంలో గత సంవత్సరం నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన నేను ఒక మాట చెప్పిన, కోపం భర్త మీద కోపం వస్తే భర్తకి అమ్మగారింటికి పోవడానికి ఫ్రీగా మీరందరూ కూడా ప్రయాణం చేయొచ్చు అని చెప్పిన. దాంతో పాటు ఈరోజు 1,20,00,000కు సంబంధించిన ఉచిత బస్సు టికెట్ల కార్యక్రమం మరి ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడుస్తాం. కాక ఈరోజు మనం 500 రూపాయలు కట్టే మిగతాది కూడా మీరు కట్టిన తర్వాత ప్రభుత్వం తరఫున మీ బ్యాంక్ ఖాతాలో మీరు కట్టిన రుసుముని మీకు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో ఈ విజయోత్సవ